అండి అందరూ ఎలాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి పోహా తయారీ విధానం చూద్దాం. ఇది చాలా క్రిస్పీ అండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జశ్విక్ మాత్రం చాలా ఇష్టంగా తింటాడండి. అండ్ ఇక్కడ చూడండి, నేను పోహాను ఫస్ట్ వాష్ చేసుకున్నానండి 2 to 3 టైమ్స్ అలాగా. ఇవి మనం వెంటనే తీయాలండి వాటర్లో, లేకపోతే ముద్దగా అయిపోతుంటాయి. ఇంకా అటుకుల్ని పిల్లలకి పాలల్లో వేసేని పెట్టవచ్చు, లేదంటే గీ ఆర్ కొంచెం ఆయిల్ ఇలా లైట్గా వేసి దాన్ని పోహాని వాటిని బాగా వేయించి అండ్ ఇలాగ మనం కొంచెం జీడిపప్పు అండ్ శనగుండ్లు అలా వేసి స్నాక్స్ టైంలో అలా ఇవ్వచ్చు. వాళ్ళు కొంచెం టైంపాస్కి ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను లైట్గా చిల్లీ వేసానండి, ఎలాగైనా తీసేసేది కదా అనేసి కొంచెం చిల్లీ వేసాను. అండ్ కరివేపాకు, ఇలా గ్రౌండ్ నట్స్ అండ్ వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసానండి. వేసిన తర్వాత ఇంకా అలా వాటిని కొంచెం బాగా వేగనిచ్చి ఆ తర్వాత నేను ఇంకా పోహా వేసానండి. మనం వాష్ చేసుకున్న పోహాని ఇంకా 2 to 3 మినిట్స్ అలా హీట్ అయితే చాలండి, అయిపోతుంది. పోహా అనేది రెడీ అవుతుంది. ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజు ఒకే ఇడ్లీ దోశ అలా కాకుండా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మనం కొంచెం నిమ్మరసం అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈజీ కూడా అవుతుంది డైజెషన్కి కూడా, అండ్ లైట్గా ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి ఇది డైట్ అలాగా ఫాలో అయితే. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫుడ్ రెసిపీస్ అలా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఇవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా జస్ట్విక్ తోటి ఏమైనా ఫన్నీగా అలాగా వీడియోస్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్విక్కే నిమ్మరసం అవి పిండుతూ ఉంటాడు, చాలా క్యూట్గా చేస్తుంటాడు. అండ్ అక్కడ టాయ్ ఉంది కదా, ఆ టాయ్కి పెట్టాలనేసి గొడవ చేస్తున్నాడు. ఇంకా ఆ టాయ్కి అట్లా లైట్గా తినిపిస్తున్నాడు. ఇంక నేను తినిపించాను, ఫాస్ట్గా అయిపోయి తినేసాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.